Hi, I am Krishna Prasad Gangaraju. If you like my teaching and also you have not subscribed the channel, then subscribe now and share to your friends. Today I am going to explain the question to draw the both OG curves and find the median from the graph. గ్రాఫ్ ద్వారా రెండు ఓజీ కర్వ్స్ని డ్రా చేయాలి. ఈ ఇచ్చిన గివెన్ డేటాని దృష్టిలో పెట్టుకొని రెండు ఓజీ కర్వ్స్ డ్రా చేయాలి. ఆ గ్రాఫ్ నుంచి ఆ కర్వ్ నుంచి మీడియన్ కనుక్కోవాలి. ఇది మన క్వశ్చన్. ఇది రెండు గ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. వన్ మోర్ థింగ్, ఎగ్జాంపుల్లో పబ్లిక్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 మార్క్స్లో ఇంచుమించు గ్యారెంటీ క్వశ్చన్ కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయండి. సో ఎగ్జాంపుల్ 9 క్వశ్చన్ మనం చెప్పుకుంటున్నాం, చాలా ఇంపార్టెంట్. ది యాన్యువల్ ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై 30 షాప్స్ ఇన్ సంగారెడ్డి లొకాలిటీ గివ్ రైజ్ టు ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సంగారెడ్డి లొకాలిటీలో ఉన్నటువంటి ఒక 30 షాప్స్ యొక్క ప్రాఫిట్స్ ఎట్లా ఉన్నాయో మనకి ఇక్కడ ఇస్తున్నారు. మినిమం లీస్ట్ ప్రాఫిట్ వచ్చి 5 lakhs అనమాట. హైయెస్ట్ ప్రాఫిట్ మోర్ దాన్ 35 ఇచ్చారు. సో ఇక్కడ డిఫరెన్స్ మనకి జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన డేటాలో 5 lakhs ఉంది. ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను. ది యాన్యువల్ ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై 30 షాప్స్ ఇన్ సంగారెడ్డి లొకాలిటీ గివ్ రైజ్ టు ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. ప్రాఫిట్స్ ఇన్ ల్యాక్. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 lakhs వచ్చి 30 మెంబర్స్, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs వచ్చి 28 మెంబర్స్, మోర్ దాన్ ఈక్వల్ టు 15 lakhs వచ్చి 16 మెంబర్స్ షాప్స్, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 వచ్చి 14 షాప్స్, మోర్ దాన్ 25 వచ్చి 10, 30 వచ్చి 7, 35 lakhs అండ్ అబోవ్ ఈజ్ 3 షాప్స్. సో దిస్ ఈజ్ ది గివెన్ డేటా. ఈ డేటాని మళ్ళీ రీఅరేంజ్ చేసి మనకి గ్రాఫ్ డ్రా చేయడానికి ఏమేమి పాయింట్స్ కావాలో ఆ విధంగా రీఅరేంజ్ చేస్తాము. అలా రాసిన టేబుల్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటారు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ద్వారా మనకి ఆ గ్రాఫ్కి ఏమేమి రిక్వైర్డ్ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ అన్నీ వస్తాయి. అవి మనం డ్రా చేయబోతున్నాం. ఓకేనా? సో ఇచ్చిన గివెన్ డేటాని మనం జాగ్రత్తగా ఈ క్లాస్ ఇంటర్వెల్, ఈ గ్యాప్ మామూలు ఫ్రీక్వెన్సీ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇచ్చిన ఫ్రీక్వెన్సీ మామూలుగా ఉందా లేదంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ మీరు జనరల్గా ఆలోచించిన హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 30, 28, 16, 14, 10, 7, 3 ఇట్లా ఉంది. మామూలుగా ఆలోచించిన ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. పైన హైయెస్ట్ వాల్యూ ఎందుకంటే జీసీఎఫ్ అని చూడంగానే చెప్పేయచ్చు. లేదు సబ్జెక్ట్ పరంగా మనం మాట్లాడితే ఈ ఫస్ట్ వాల్యూ ఏమన్నారు? 5 lakhs అండ్ అబోవ్, 5 లక్షలు అంతకంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ఎన్ని షాపులు ఉన్నాయంటే 30. అంటే లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఇదే లీస్ట్ అమౌంట్. 5 lakhs అనేది లీస్ట్ అమౌంట్. 5 lakhs అనేది లీస్ట్ అమౌంట్ కాబట్టి 5 lakhs ప్రాఫిట్ అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది అయ్యా అంటే 30 మెంబర్స్ అని చెప్పారు. 30 షాప్స్ ఉన్నాయట. కాబట్టి ఈ 5 lakhs అనేది లీస్ట్ అన్నమాట. లీస్ట్ అన్నప్పుడు లీస్ట్ ప్రాఫిట్ అందరికీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ మార్క్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే 35 మార్క్స్ అన్నారు. 35 మార్క్స్ ఉంటే 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అని పాత రోజుల్లో ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ 35 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక స్కూల్లో 50 మెంబర్స్ అని రాశారనుకోండి. అంటే 50 అనేది ఏంటి? పాస్ అయిన స్టూడెంట్స్ మొత్తం ఆ సబ్జెక్ట్లో. 35 అనేది లీస్ట్ కదా, అంటే వాడు అంతకంటే తక్కువ 34 ఇస్తే వాడు ఫెయిల్ అనమాట. కాబట్టి పాస్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది అంటే 50 మెంబర్స్. ఆ టోటల్ ఎంత నెంబర్ చెప్తారో దట్ ఈజ్ టోటల్ వాల్యూ. అంటే ఆ షాప్స్ మొత్తం ఎన్ని షాప్స్ ఉన్నాయో అక్కడ చెప్తున్నాం అనమాట. సో 5 lakhs అనేది లీస్ట్ ప్రాఫిట్ కాబట్టి 5 lakhs లీస్ట్ ప్రాఫిట్ కాబట్టి 5 to ఇక్కడ నెక్స్ట్ 10 lakhs అన్నారు కాబట్టి ఆ గ్యాప్ 5 to 10 అని పెట్టుకున్నాము. ఇది ఇచ్చింది జీసీఎఫ్ అనే విషయం మనకు అర్థమైపోతుంది. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కదా, హైయెస్ట్ షాప్స్ లీస్ట్ ప్రాఫిట్ వచ్చిన వాళ్ళకే వస్తాయి, అవునా కదా? అలా రాను ప్రాఫిట్ పెంచుకుంటూ పోయాడు. ఫస్ట్ 5 lakhs అండ్ అబోవ్ అన్నాడు, నెక్స్ట్ 10 lakhs అండ్ అబోవ్ అన్నాడు. అంటే కొంచెం తగ్గిపోయారు, షాపులు తగ్గిపోతాయి. 10 lakhs అండ్ అబోవ్ ప్రాఫిట్ వచ్చిన 28 ఇద్దరు తగ్గిపోయారు అనమాట. నెక్స్ట్
15 lakhs అండ్ అబోవ్ ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు 16. చాలా మంది డౌన్ అయిపోయారు. ఎక్కువ ప్రాఫిట్ వచ్చాయంటే తక్కువ చిన్న చిన్న వాళ్ళు కూడా ఉంటారు కదా షాపుల వాళ్ళు, వాళ్ళకి అంత ప్రాఫిట్స్ రావు, వాళ్ళు ఇందులో కౌంటింగ్లో రారనమాట. ఆ విధంగా ఉంది. కాబట్టి దీన్ని మనం గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని మనం చూడంగానే క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇచ్చినది కూడా లోయర్ బౌండరీస్ అప్పర్ బౌండరీస్ అన్నది దాని క్లారిటీ రావాలి. 5 lakhs అండ్ అబోవ్ అన్నారు కాబట్టి ఇది లీస్ట్ వాల్యూ. సో మనకి ఇచ్చినవి లోయర్ బౌండరీస్ ఇచ్చారు. మనం ఒక క్లాస్ ఇంటర్వెల్, ఒక క్లాస్ సైజ్ ఒకటి పెట్టుకొని జాగ్రత్తగా రాసుకోవాలి. 5 lakhs అబోవ్, 10 lakhs అబోవ్ అన్నారు. 5 to 10 కి మధ్యలో గ్యాప్ 5 ఉంది కాబట్టి నేను 5 to 10 గ్యాప్ తీసుకున్నాను. ఇంటర్వెల్ 10 to 15, 15 to 20 ఈ విధంగా రాసుకుంటూ వచ్చాను. ఇదేమో జీసీఎఫ్ అనమాట. దీన్ని మనం మామూలు ఫ్రీక్వెన్సీ కింద రాసుకోవాలి. మామూలు ఫ్రీక్వెన్సీ ఎట్లా రాయాలంటే ఫస్ట్ లీస్ట్ వాల్యూ ఎంత 3, రైట్ డౌన్ 3. నెక్స్ట్ 7 నుంచి 3 లెస్ చేయండి, ఎంత వస్తుంది వాల్యూ? 7 minus 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 కదా. నెక్స్ట్ 10 minus 7 లెస్ చేయండి, 10 minus 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 14 minus 10 that is equal to 4. 16 minus 4, 16 minus 14 that is equal to 2. Next 28 minus 16 that is equal to here 2, here 1. 30 minus 28 is equal to 2. So ఇక్కడ మీకు నీట్గా క్లారిటీ అర్థం అవుతుంది. అంటే 5 to 10 lakhs ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. 5 to 10 lakhs మనం సపరేట్ చేస్తాం, క్లాస్ ఇంటర్వెల్ పెట్టేసాం, క్లాస్ సైజు డిజైన్ చేసాం మనం ఇక్కడ. కాబట్టి 5 to 10 lakhs ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు 2 members, 10 to 15 ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు 12 members, 15 to 20 lakhs ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు 2 members, 20 to 25 ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు 4 members. సో 25 to 30 lakhs వచ్చిన వాళ్ళు 3 members, 30 to 35 lakhs వచ్చిన వాళ్ళు 4 members, 35 to 40 వచ్చిన వాళ్ళు 3 members. సో మామూలు ఫ్రీక్వెన్సీ టేబుల్ కింద కన్వర్ట్ చేసాం. ఈ విధంగా ఎప్పుడైతే కన్వర్ట్ చేశారో ఇంకా టేబుల్ 0 ఎంత ఈజీ అంటే అంత ఈజీ. మీరే గమనిస్తారు. ఫస్ట్ ఈ వాల్యూస్ బౌండరీస్ ఎప్పుడైతే వచ్చినాయో మామూలు ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఇది మామూలు ఆర్డర్ ఫ్రీక్వెన్సీ, దిస్ ఇస్ నాట్ క్యుములేటివ్. ఈ రెండు డేటా ఎప్పుడైతే ఉందో ఈ టేబుల్ ఫిల్అప్ చేయడం ఎంత ఈజీ అంటే అంత ఈజీ. సో నేను ఫస్ట్ లెస్ దాన్ టైప్ కడదామని నా ఉద్దేశం. లెస్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేద్దామని అనుకుంటున్నాం. లెస్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేయాలంటే ఏం కావాలి? అప్పర్ బౌండరీస్ కావాలి, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో అప్పర్ బౌండరీస్ మనకు తెలుసు కదా, అప్పర్ బౌండరీస్ హియర్ దిస్ ఈస్ ద కర్వ్ అప్పర్ బౌండరీస్. సో ఈ అప్పర్ బౌండరీస్ వీ కెన్ రైట్ హియర్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ? 10. సెకండ్ వాల్యూ 15. థర్డ్ వాల్యూ 20, 25, 30, 35, 40. ఇప్పుడు మనకి ఎల్సిఎఫ్ కావాలి అంటే లీస్ట్ కామా లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 5 నుంచి మనం యాడ్ చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ నెంబర్ 2, రైట్ డౌన్ 2. నెక్స్ట్ నెంబర్ 2 plus 12 24. 2 plus 12 14. 14 plus 2, 14 plus 2 16. 16 plus 4 20. 20 plus 3 23. 23 plus 4 27. 27 plus 3 30. సో LCF లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. పాయింట్స్ ఫర్ లెస్ దాన్ టైప్ ఓజీ కర్వ్. లెస్ దాన్ టైప్ ఓజీ కర్వ్ కావాలంటే అప్పర్ బౌండరీస్ ఎల్సిఎఫ్, అప్పర్ బౌండరీస్ ఎల్సిఎఫ్, ఇవన్నీ ఒక పాయింట్ కింద రాస్తే అయిపోయింది. ఈ కర్వ్ వచ్చేస్తుంది, అయిపోయింది. ఈ రెండు సైడ్ బై సైడ్ రాసుకోవటమే. 10, 2 ఒక పాయింట్, సెకండ్ పాయింట్ 15, 14. నెక్స్ట్ 20, 16, 25, 20, 30, 23, 35,
27, 40, 30. ఇది లెస్ దాన్ టైప్ ఓజీ కర్వ్ డ్రా చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ పాయింట్స్. అదేవిధంగా మోర్ దాన్ టైప్ ఓజీ కర్వ్ కూడా పాయింట్స్ రాద్దాం. మోర్ దాన్ అంటే లోయర్ బౌండరీస్ కావాలి, ఇక్కడ జీసీఎఫ్ గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. లోయర్ బౌండరీస్ ఇక్కడ ఉన్నాయి కదా, 5, 10, 15, 20, 25, 30, 35. సో జీసీఎఫ్ అంటే ఇవే. ఈ వాల్యూస్ అడిగారు ఇక్కడ ఒకసారి రాస్తాం, మనకు కొంచెం ఈజీ అండర్స్టాండింగ్ కోసం. యాక్చువల్లీ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్నాయి. కానీ ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనం కన్ఫ్యూజ్ పడతామని అగైన్ ఐఎమ్ రైటింగ్ హియర్. యాక్చువల్గా అయితే ఇది ఈ కాలం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా ఆ పాయింట్స్ ఇక్కడ రాసేయచ్చు. మీరు కన్ఫ్యూజ్ పడకుండా ఉండటం కోసంగా ఈ వాల్యూస్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక సెపరేట్ కాలం ఒకటి పెట్టాం అన్నమాట. సో ఫస్ట్ వాల్యూ 30, సెకండ్ వాల్యూ 28, 16, 14, 10, 7, 3 పాయింట్. సో లోయర్ బౌండరీస్ జీసీఎఫ్. సో 5, 30 ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ 10, 28, థర్డ్ పాయింట్ 20, 15, 16, నెక్స్ట్ పాయింట్ 20, 14, 25, 10, 30, 7, and last point 35, 3. సో ఇది మోర్ దాన్ టైప్ ఓజికల్ డ్రా చేయడానికి కావాల్సిన పాయింట్స్, ఇది లెస్ దాన్ టైప్ ఓజికల్ డ్రా చేయడానికి కావాల్సిన పాయింట్స్. జాగ్రత్తగా స్టడీ చేయండి. నెక్స్ట్ గ్రాఫ్ డ్రా చేస్తే అయిపోతుంది అన్నమాట. ఓకే, so graph both OZ curves we can draw now. So here the highest value on x-axis is 40. So we will take the scale 5. On y-axis also 30 is highest value. So both axes we will take 5 as a scale. So scale on x-axis 1 centimeter is equal to 5 units. On y-axis 1 centimeter is equal to 5 units. So 5, 10, 20, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, so on. Here y-axis also 5. So 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, so on. So this is cumulative frequency on y-axis. So cumulative frequency CU, cumulative frequency ప్రాఫిట్ బౌండరీస్. ఇక్కడ నేను లోయర్ బౌండరీనా అప్పర్ బౌండరీనా మెన్షన్ చేయాలి.
ఎందుకని మెన్షన్ చేయలేదంటే బోత్ కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి యాక్చువల్గా అయితే లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు క్లారిటీ కోసంగా ఐఎమ్ మెన్షనింగ్ హియర్. సో ఇక్కడ బోత్ కర్వ్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఐఎమ్ రైటింగ్ బౌండరీస్. ఈ ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ బౌండరీస్ ఇన్ ల్యాక్స్. ఓకే, సో ఫస్ట్ మనం లెస్ దాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డ్రా చేద్దాం, అంటే లెస్ దాన్ టైప్ వర్జికల్ డ్రా చేద్దాం. సో దీస్ ఆర్ ది సో లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, లెస్ దాన్ టైప్ వర్జికల్ డ్రా చేస్తున్నాం మనం. సో దీస్ ఆర్ ది పాయింట్స్, దీస్ ఆర్ ది పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ 10,2. So 10,2. So this is the value of 10. 2 means scale 5 ఉంది కాబట్టి 2 అంటే ఎవ్రీ ఒక నెంబర్కి 2 లైన్స్ ఉంటాయి అన్నమాట. 2 ఉంది కాబట్టి 2 into 2 4 లైన్స్ వస్తాయి. 4 లైన్స్ అంటే హియర్ ఇది 5th కాబట్టి ఈ మిడిల్లో ఒక లైన్ ఉంటుంది. ఇది 5 లైన్స్ అన్నమాట. మనం 2 ఉంది కాబట్టి 4 కావాలి అంటే మనకి 10,2 కాబట్టి పాయింట్ ఇక్కడ ఒకటి డౌన్ చేయాలి. 2 అంటే 2 2s are 4. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ పాయింట్. సో ఈ పాయింట్ ఎంత? 10,2. సెకండ్ పాయింట్ 15,14. 15,14. సో దిస్ ఈజ్ 15 లైన్. This is 15 line. 14 means this is 15. ikkadi one number ante 2 points, 2 lines annamata. One number ante 2 lines. So this point is called 15,14. 15,14. మూడోది 20,16. This is 20 line. 16 అంటే 15 కి కొంచెం 2 లైన్స్ అన్నమాట. వన్ నెంబర్ అంటే 2 లైన్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ 20,16. నెక్స్ట్ 25,20. దిస్ ఈజ్ 25 లైన్. దిస్ ఈజ్ 20 లైన్. దిస్ ఈజ్ 20 లైన్. So 25,20, 25,20, 30,23. This line is 30, 23, 23, 20, this one 3. దీనికి above 3 అంటే 3 to the 6. ఈ మిడిల్ లైన్ ఉంటుంది. ఈ మిడిల్ లైన్ కి ఒక లైన్ ఎక్కువ. సో ఈ పాయింట్ 30,23. Next 35,27. This is the 35 line. 27 అంటే ఈ లైన్ కి ఒకటి డౌన్ చేయాలి. 27 కదా. 27 అంటే 2 into 2 4 లైన్స్. 4 లైన్స్ అంటే ఇది 5th లైన్. ఒక నెంబర్ ఒక లైన్ డౌన్ చేస్తే దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ పాయింట్ 35,27. నెక్స్ట్ వన్ 40,30. దిస్ ఈజ్ 40 లైన్. 30 లైన్. సో 40,30. ఇది లెస్ దాన్ టైప్ వచ్చే కర్వ్ వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా పాయింట్స్ జాయిన్ చేస్తే మన ఆన్సర్ అన్నమాట. సో జాగ్రత్తగా జాయిన్ చేయండి. ఈ కర్వ్ జాయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ప్రాక్టీస్ మీదే వస్తుంది. నేను చాలాసార్లు చెప్తున్నా మీకు. యూ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్. యూ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్ ఓన్లీ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేసి కర్వ్ వచ్చేస్తుంది. సో రెండో కర్వ్ 5,30 పాయింట్ 5. ఇప్పుడు మనం డ్రా చేసేది మోర్ దెన్ టైప్ వర్జికల్. సో 5,30. X value 5. X value 5 is this one.
y value 30, y value 30. So this one. So this point is called 5 comma 30. 5 comma 30 point. Second one 10 comma 28. So this is 10. 28 అంటే 8. 20 కి 25 కి 3 ఎక్కువ. దిస్ ఈజ్ 25 లైన్. ఈ 25 లైన్ కి 3 ఎక్కువ అంటే ఇది 6 5 అనబడే లైను, దీనికి 1 లైన్ ఎబో. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్. ఒక లైన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో 10 కామా 28. 10 కామా 28. సో మూడవది 15 కామా 16. థర్డ్ వన్ 15 కామా 16. దిస్ ఈజ్ 15 లైన్. 16 పాయింట్. దిస్ ఈజ్ 15. ఈ 15 కి 1 నెంబర్ కాబట్టి 2 లైన్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్. ఈ పాయింట్ 15 కామా 16. 15 కామా 16. 20 కామా 14. 20 లైన్ దిస్ వన్. 14 అంటే 15 కి 2 లైన్స్ డౌన్. 15 కి 2 లైన్స్ డౌన్ అన్నమాట. సో దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ 20 కామా 14. 20 comma 14. Next 25 comma 10. So this is 25. This is 10. 25 comma 10. బ్లూ దాంట్లో రాస్తున్నాను. బ్లూ కాబట్టి విజిబుల్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా పాయింట్స్ మార్క్ చేసుకోండి. మీకు హౌ టు డ్రా ది ప్లాట్ ది పాయింట్స్ కావాలి అంటే నేను పాలినామియల్స్ లో గ్రాఫ్ ఎట్లా డ్రా చేయాలని పాయింట్ చెప్పాను. అది మీరు 1-2 సార్లు చూస్తే మీకు పాయింట్స్ ఎట్లా మార్క్ చేయాలో మీకు తెలుస్తుంది. సో 25 comma 10 is over. 30 comma 7. 30 comma 7. This is 30 line. 7 means this is 5 line. ఈ మిడిల్ లైన్ తీసుకున్నాను ఇట్లాగా. 7 అంటే ఈ లైన్ కంటే 1 డౌన్ చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్. సో ఈ పాయింట్ 30 comma 7. ఇంకా లాస్ట్ పాయింట్ 35 comma 3. సో దిస్ ఈజ్ 35. 3 మీన్స్ ఈ 5 కి 0 కి మధ్యలో ఒక లైన్ ఉంది. ఈ లైన్ కి ఇట్లా వచ్చేసిన తర్వాత 3 కాబట్టి ఈ లైన్ కి ఎబో పాయింట్ ఈ పాయింట్. సో ఈ పాయింట్ 35 comma 3. సో పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇలా వచ్చేస్తున్నాయి. సో జాగ్రత్తగా దీన్ని కనుక జాయిన్ చేస్తే ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఇలా డ్రా చేసుకుంటూ పోవాలి. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ తర్వాత ఇట్లా సో ఇది మీకు విజిబిలిటీ తక్కువ కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా మీరు ప్లాన్ చేయండి. డిఫరెంట్ గా ఉంటే బాగుంటుందని నేను బ్లూ పెన్ యూజ్ చేస్తున్నాను. సో ఇదేమో దిస్ ఈజ్ మోర్ ఓజీ కర్వ్. ఈ కర్వ్ వచ్చి లెస్ దాన్ టైప్ ఓజివ్ కర్వ్. ఓజివ్కి ఓజిఐ రాయొచ్చు, ఓజెడ్ఐ రాయొచ్చు, కానీ మనం ఓజిఐ రాద్దాం, ఓజెడ్ఐ కూడా రాయొచ్చు. ఈ రెండు ఇప్పుడు ఫ్రమ్ ది గ్రాఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ ది మీడియన్ కనుక్కోమన్నారు. ఈ గ్రాఫ్ ద్వారా మీడియన్ ఎట్లా కనుక్కుంటాము?
ఈ రెండు కర్వ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ నుంచి వర్టికల్ లైన్ డ్రా చేస్తాము. ఆ వర్టికల్ లైన్ ఎక్కడైతే మీట్ అవుతుందో దట్ ఈజ్ అవర్ మీడియన్. సో ఈ రెండు కర్వ్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినా ఇక్కడ నుంచి వర్టికల్ లైన్ డ్రా చేశాను. 15 కి 20 కి మిడిల్ పాయింట్ ఉంది. 15 కి 20 మిడిల్ పాయింట్ అంటే 15 కి 20 కి యావరేజ్ వాల్యూ 17.5. సో కాబట్టి మన మీడియన్ అంతా 17.5. ఇదే మాట ఇక్కడ రాస్తాం అన్నమాట. ఫ్రమ్ ది గ్రాఫ్ these two opposite curves intersects at a point. Draw a vertical line. It meets the, otherwise it intersects the x-axis at 17.5. Therefore, median is equal to 17.5. ఈ మ్యాటర్ అంతా మీరు ఎక్కడ రాయాలి అంటే గ్రాఫిక్ బ్యాక్ సైడ్ రాయాలి. అంటే ఆ టేబుల్ ఇందాక టేబుల్ రాశాను కదా, ఆ టేబుల్ కింద ఇది రాసేయాలి అనమాట. సో ఈ విధంగా రాస్తే మాకు క్వశ్చన్ అయిపోయింది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. బోత్ కర్వ్స్ ఒకే గ్రాఫ్ లో మనం డ్రా చేసాం. ఒకవేళ ఇట్లా కూడా క్వశ్చన్ అడగచ్చు, ఎగ్జాంపుల్ లో ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ప్లాన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. నా టీచింగ్ కనుక నచ్చితే, ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే దెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఎవరైనా మర్చిపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.